నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామానికి ఆదివారం సొసైటీకి 440 యూరియా లారీలో రావడంతో రైతులు క్యూలైన్లో బారులు తీరారు. యూరియా కోసం వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్న సొసైటీకి ఒక యూరియాలో రావడం రైతులకు సరిపోవడం లేదని ఆందోళనకు దిగడంతో పోలీసులు రైతులకు నచ్చచెప్పి రైతుల పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ద్వారా ఒక యూరియా బస్తాను అందించడం జరిగింది. ఒక యూరియా బస్తాను ఎన్ని ఎకరాలకు చల్లుకోవాలని పోలీసులను రైతులు నిలదీయడం కాస్త గందరగోళం నెలకొంది. లారీ రావడం జరిగింది. ఒక ఊరే రావడం ఒక లారీ మా ఊరికి రావడం చాలా ఇబ్బందికరం ఉంది. రైతులకు సకాలంలో ఈ ఊరే దొరకడం చాలా ఇబ్బందికరం ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం స్పందించి మాకు సకాలంలో ఊరే పంపించాలని కోరుతున్నాము. కల్వకుంట గ్రామానికి ఊరియా సంచులు వస్తలేవు. రైతులంతా ఒక 3-4 గ్రామాల వాళ్ళు ఇక్కడికి సొసైటీకి రావాలి. ఎక్కడ చూసినా ఏడా ఊరియాలు దొరుకుతలేవు. తిరిగి 4 రోజులు 5 రోజుల నుంచి నిలబడి లైన్లో నిలబడుతున్నాము. మాకు తిండి లేదు, తిప్పలేదు, ఏది లేదు. ఊరియా సంచులు వస్తలేవు. ప్రభుత్వం గ్రామాలకు ఒకటే లారీ వస్తే ఒక్క లారీ సరిపోతలేదు. ఏమైనా ప్రభుత్వం ఏమన్నా సరఫరా చేస్తే ఊరియా వస్తుంది, రైతులు తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడుతాం దాన్ని.